ఈ రోజుల్లో 170% మందిని అనేక సమస్యలు మూకుమ్మడిగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇలాంటి వాటిని ఈ మధ్య కాలంలో జీవనశైలి జబ్బులు అంటున్నారు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్. వీటిలలో డయాబెటీస్ దగ్గర నుంచి మొదలుపెట్టి స్థూలకాయం వరకు, రక్తపోటు దగ్గర నుంచి మొదలుపెట్టి విటమిన్ డి, బి12 డెఫిషియన్సీ వరకు అనేకం ఉన్నాయి. వీటన్నిటినీ కొన్ని పద్ధతుల ద్వారా పరిష్కరించుకోవచ్చు, నివారించుకోవచ్చు. ఇంతకీ ఈ పద్ధతులు ఏమిటి? వీటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిడ్ల మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం. జీవనశైలి జబ్బుల్ని ఎలా నివారించుకోవాలి, నివారణ మార్గాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పూర్వీకులు అంటారు. ఇది 100% నిజం. నిజానికి ఈ మాటలో ఎంతో అర్థం ఉంది. ఈ రోజులలో నేటి ఆధునిక జీవన శైలిలో మనలో చాలామంది ఈ జీవనశైలి జబ్బులతోటి బాధపడుతున్నారు, అనారోగ్య సమస్యలతోటి పోరాడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయం అంటే ఊబకాయం అంటే ఒబేసిటీ, అలాగే మధుమేహం అంటే డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు ఇవన్నీ కూడా వేగంగా పెరిగిపోతున్నాయి. పరిశోధనల ప్రకారంగా 2020 నాటికి ప్రపంచంలో 100 కోట్ల మందికి పైగా ఈ స్థూలకాయం బారిన పడేటువంటి రిస్క్ ఉంది. అలాగే డయాబెటీస్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతూ ఉంది. 537 మిలియన్ల మంది పెద్దల్ని ఇది ప్రభావితం చేస్తుంది. ఆయుర్వేద ప్రకారంగా శరీరము, మనస్సు, ఆత్మ వీటి సమతుల్యతని కలిగి ఉంటే అప్పుడు ఆరోగ్యం అనేది సాధ్యమవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉండటం, తగినంత నిద్ర కనీసం 6 నుంచి 8 గంటలు, అలాగే ఆహార పదార్థాన్ని చూజీగా తీసుకోవటం అంటే చక్కెర తక్కువ ఉండేటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవటం, లేదా చక్కెర కలిగిన ఆహార పదార్థాన్ని తగ్గించడం, ఇంకా న్యాచురల్ ఫుడ్ అంటే పండ్లు, కూరగాయలు వీటిని తినటం. వీటి ద్వారా ఇంత సింపుల్ టిప్స్ ద్వారా మీరు ఆరోగ్యంగా ఫిట్గా ఉండొచ్చు, జీవనశైలి జబ్బుల్ని ఎదుర్కోవచ్చు. ఈ విషయాల్ని మనం మరింత లోతుగా తెలుసుకుందాం. ముందుగా చెప్పాల్సింది ఉదయం వేళ గోరువెచ్చని నీళ్లు తాగటం గురించి. చాలామందికి ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగే అలవాటు ఉండటం లేదు ఈ రోజులలో. అయితే ఉదయం ఖాళీ కడుపుతోటి గోరువెచ్చని నీళ్లు తాగటం అనేది చాలా ముఖ్యం. గోరువెచ్చని నీళ్లలో కాస్త నిమ్మరసం, కొంచెం తేనె కలుపుకుంటే అది ఇంకా మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉదయం వేళ గోరువెచ్చని నీళ్ళని ఇలా తీసుకోవటం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది, మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. అలాగే ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పరిశోధనల ప్రకారంగా ఉదయం ఖాళీ కడుపుతోటి నీళ్లు తాగటం వల్ల జీవక్రియ 1 కాదు 2 కాదు 24% వరకు పెరుగుతుందని తేలింది. ఇది బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అలాగే గోరువెచ్చని నీళ్ళు తాగటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇంకా ముఖ్యంగా చర్మం చాలా కాంతివంతంగా బ్రైట్గా మారుతుంది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది వ్యాయామం గురించి. మెయిన్గా ఇంట్లోనే వ్యాయామం మీరు చేసుకోవచ్చు. ఉద్యోగం కానీ ఇతర కారణాల వల్ల కానీ చాలామంది జిమ్కి వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటప్పుడు ఇంట్లోనే రోజు ఒక అరగంట యోగా, ఎక్సర్సైజు, స్పాట్ జాగింగు, అలాగే ఇంకా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్లు, జంపింగ్ జాక్స్లు ఇలాంటివి చేస్తూ ఉంటే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. రోజు అరగంట ఎక్సర్సైజ్ చేయటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు మీరు కంట్రోల్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ అనేది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అంటే కార్డియో అంటారే అది. అలాగే రక్తపోటు, డయాబెటీస్ నియంత్రణలో ఉంటాయి ఎక్సర్సైజ్ వల్ల. ఇంకా ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. పరిశోధనల ప్రకారంగా వారానికి 150 నిమిషాలు ఒక మోస్తరు స్థాయి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే గుండె జబ్బుల ప్రమాదం 1 కాదు 2 కాదు 30% వరకు తగ్గుతుంది. అలాగే ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి, అంటే యాక్సిడెంటల్గా పడిపోవటం, ఫ్రాక్చర్లు అవ్వటం లాంటివి తగ్గుతాయి. ఇంకా కండరాలు బలంగా తయారవుతాయి. ఆ తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరొక విషయం ఉంది, చక్కెరని తగ్గించండి. చక్కెర కలిగినటువంటి ఆహార పదార్థాలు, పానీయాలు ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలకు కారణమవుతూ ఉన్నాయి. బరువు తగ్గటానికి, ఆరోగ్యంగా ఫిట్గా ఉండటానికి చక్కెరతో కూడినటువంటి ఆహార పదార్థాన్ని మీరు వదిలేయాలి. చక్కెరకి బదులుగా బెల్లంతో చేసినటువంటి ఆహార పదార్థాన్ని పరిమితంగా తీసుకోవచ్చు. గుణ విశేషాలని ఆయుర్వేదాలు అంటారు. ఇది కూడా తీసుకోవచ్చు, కానీ పరిమితంగా తీసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చక్కెరని ఇలా తగ్గించడం వల్ల డయాబెటీస్, అలాగే హార్ట్ డిసీజెస్ అంటే గుండె జబ్బుల ప్రమాదం బాగా తగ్గుతుంది. అలాగే బరువు నియంత్రణలో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పరిశోధనల ప్రకారంగా చక్కెర ఉండేటటువంటి పానీయాలు తాగటం వల్ల ఊబకాయం, అలాగే డయాబెటీస్ వచ్చే ప్రమాదం బాగా పెరుగుతుంది.
అలాగే చక్కెర ఎక్కువగా ఉండేటటువంటి వీటిని తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు కూడా అంటే లివర్ జబ్బులు కూడా వస్తాయి. ఇంకా ముఖ్యంగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. హైపర్ యాక్టివ్ అయిపోతారు. దీని మీద ఫోకస్ అనేది ఉండదు. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఆహారం గురించి. సరిపడినంత ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం. ఫిట్గా ఉండాలంటే అతిగా ఆహారం తీసుకోకూడదు. శారీరక అవసరాలకు సరిపడినంత ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అతిగా తినటం వల్ల ఊబకాయం, జీర్ణక్రియ సంబంధ సమస్యలు ఇవన్నీ వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి అతిగా తినటం వల్ల. దీన్ని ఆయుర్వేదంలో అధ్యసనం అంటారు. ఇంకా ముఖ్యంగా అధ్యసనం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. పరిశోధనల ప్రకారంగా తక్కువ మొత్తాలలో తరచుగా ఆహారం తీసుకోవటం వల్ల జీవక్రియ ఇంప్రూవ్ అవుతుంది, మెటబాలిజం అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలాగే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఇలాగా ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటాం వల్ల శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది పండ్లు, కూరగాయల గురించి. మన ఆహారంలో పండ్లు, ఫ్రూట్ సలాడ్స్ ఇలాంటి వాటిని బాగా చేసుకోవాలి. ఈ పండ్లు, కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు, అలాగే ఫైబర్ అంటే ఈ పీచు ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి? ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పండ్లు, కూరగాయలను తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లని, కూరగాయలని రెడీమేడ్గా ఉన్నట్టుగా ఆల్మోస్ట్ రెడీ టు ఈట్లా తీసుకుంటే మంచిది. అప్పుడు మీకు బద్ధకం రాకుండా ఉంటుంది. అలాగే వీటిని ఇలా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. ఇంకా చర్మం కాంతివంతంగా మారుతుంది. పరిశోధనల ప్రకారంగా రోజుకి 5 రకాల పండ్లు, అలాగే కూరగాయలు వీటిని తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్, అలాగే క్యాన్సర్ వచ్చే ప్రమాదం బాగా తగ్గుతాయి. అలాగే ఈ పండ్లు, కూరగాయలను తీసుకోవటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఆ తర్వాత మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన మరొక విషయం ఉంది, నడక, అలాగే నిద్ర. వేగంగా నడవటం, తగినంత నిద్రపోవటం చాలా ముఖ్యం. ప్రతిరోజు కనీసం ఒక అరగంట పాటు వేగంగా నడవండి. అలాగే రోజుకి 8 గంటల పాటు నిద్రపోండి. ఇలా వేగంగా నడవటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, కార్డియో అంటారు. అలాగే రక్తపోటు, డయాబెటీస్ నియంత్రణలో ఉంటాయి. ఇంకా ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది నడక వల్ల. ఇక తగినంత నిద్రపోవటం వల్ల శరీరం, మనస్సు విశ్రాంతి పొందుతాయి. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఏకాగ్రత కూడా పెరుగుతుంది. పరిశోధనల ప్రకారంగా రోజుకి 30 నిమిషాలు వేగంగా నడవటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం 1 కాదు 2 కాదు 20% వరకు తగ్గుతుంది. అలాగే రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవటం వల్ల మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఇలాంటి నిద్ర వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని పాటించడం వల్ల మీరు ఫిట్గా, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ నియమాల్ని మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకోండి. దీంతో మీరు చక్కటి ఆరోగ్యంతో ఉండొచ్చు. అంటే మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే మీరు ఉంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, ఉపయోగపడితే లైక్ చేయండి. అంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియోతో మీకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఏదన్నా మీకు ఉందా? ఉంటే దానివల్ల మీరు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు? అలాగే మీ వంతు మీరుగా దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నారు? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఒక బయాస్ లేకుండా ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది ఇది. దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.